13 మెంబర్స్ అయితే వాచింగ్. కీప్ మెసేజెస్ ప్లీజ్. ఐడ్లో ఉండొద్దు, మెసేజ్లు చెయ్యండి. 8 లైక్ ఎవరు? థ్యాంక్ యూ సో మచ్ అండి 8 లైక్ చేసినందుకు. సింహాద్రి గారు మీరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అరే మోహన్ ఎక్కడ పోయినావురా? మోహన్ లేదు, మధు లేదు, స్వప్న లేదు, గణేష్ మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏం చేయాలండి? ఒక్కరు వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయట్లేదు. నవ్వకపోతే ఏం చేశారు చెప్పండి? మెసేజ్ చేసి ఒక లైక్ ఇస్తే మాట్లాడుతుంటా కదా. మెసేజ్ చేయనప్పుడు నవ్వకపోతే ఏం చేయాలి? అందుకే నవ్వు వచ్చింది. అంటే నవ్వొద్దా అండి? నవ్వుకుంటూనేగా లైవ్ చేసేది. నవ్వుకోకపోతే ఏడ్చుకుంటూ లైవ్ చేయమంటారా చెప్పండి? గణేష్ గారు ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే లైవ్ వీడియో చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు నవత శ్రీనివాస్ అవర్ లైవ్. 9 మెంబర్స్ చూస్తున్నారు, ఒక్కరు కూడా మెసేజ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. గణేష్ గారు ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి, లైక్ వచ్చేస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. లైవ్ అనేది ఇంకా కొంతమంది చూస్తారు లైవ్కి వచ్చేవాళ్ళు. ఎందుకని ఒక్కరు కూడా మెసేజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు నాకైతే. వస్తున్నారు కానీ మెసేజ్ చేయట్లేదు, ప్లస్ లైక్ చేయట్లేదు. మెసేజ్ చేయొచ్చు కదా, వచ్చి ఏం లాభం? థ్యాంక్ యూ మామగారు. లైఫ్ లవ్ కేబీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే సపోర్ట్ ఇమేజెస్ అయితే పెడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ వచ్చి లైక్ ఇచ్చారు. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో లైవ్ రీచింగ్, లైవ్ వాచ్ అవర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతకుముందు కూడా మీరు వచ్చినప్పుడు 1000 1K వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. లైవ్కి వచ్చిన వాళ్ళు ఎక్స్ట్రా మాట్లాడకండి ప్లీజ్. ఎక్కడో నీరా వేస్ట్ వాళ్ళందరూ లైవ్కి వస్తారు, మంచోళ్ళు రాదు. ఏం చేస్తున్నారు? మేమేం చెయ్యమండి, హౌస్ వైఫ్ అండి. ఇవన్నీ మెసేజ్లు పెడతారు కానీ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయాలని అయితే ఉండదు. లేడీస్ అవుపడితే సపోర్ట్ చేయాలని ఉండదు కదా ఎవరికి. తొక్క ఇన్ని రోజులు రాలేదు. అరే ఒక సిస్టర్ అనుకోవచ్చు కదా తమ్ముళ్ళు. ఒక సిస్టర్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా ముందు ఉంటారు కదా అని సపోర్ట్ చేయొచ్చు కదా. కానీ లేనే లేదు ఎవ్వడికి. మంచి వాళ్ళని అంటలేనండి గణేష్ గారు. నేను లేడీస్ కాదని నేను చెప్పాను నేను నీకు. అంటే నేను జెంట్స్ అనుకుంటున్నావా? జెంట్స్ అయితే జెంట్స్ లాగానే బతుకుతా నేను. లేడీస్ లాగా ధైర్యంగా బతకాలి అంతే తప్ప భయపడుకుంటూ ఉంటే భూమి మీద బతకలేవు. అర్థమైందా? ఆర్కే గారు సరే చెల్లమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, గణేష్ అన్నయ్య. మీలాంటి అన్నయ్య వాళ్ళు, మీలాంటి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే సిస్టర్స్ ముందుకు ఈజీగా వెళ్ళగలరు. అదే అనుకోవచ్చు కదా అన్నయ్య, ఒక లేడీ ముందు వచ్చినప్పుడు ఒక సిస్టరో ఏదో ఒకటి అనుకోవచ్చు, తన అక్కో తన చెల్లో అనుకోవచ్చు. ఎందుకు పెడతారో అర్థం కాదు అన్నయ్య మెసేజ్లో. ఇప్పుడు మీరు చూడు, సరే చెల్లమ్మ అన్నారు, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే చెల్లమ్మలో ఉండే చెల్లమ్మ అని పిలవడంలో బాగుంటుంది. నమస్తే అక్క. మహి యాదవ్ నమస్తే తమ్ముడు, వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు. గుడ్ ఈవినింగ్ తమ్ముడు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చినట్లయితే ఛానల్లోకి వెళ్ళండి తమ్ముడు, వీడియో చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి తమ్ముడు. మహి తమ్ముడు మంచి అక్క చెల్లి అని పిలవచ్చు. గణేష్ అన్నయ్య ఎక్కడి నుంచి అన్నయ్య? గణేష్ అన్నయ్య మీరు లైవ్ చూసేది ఫస్ట్ టైమా? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా అన్నయ్య? నాగేష్ అన్నయ్య హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారన్నయ్య. నేను కూడా చాలా రోజుల తర్వాతనే లైవ్ పెట్టాను. వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు? బాగున్నావా నాగేష్ అన్నయ్య? గణేష్ బెంగళూరులో అంట. బెంగళూరు గణేష్ అన్నయ్య. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చెప్పండి, టీ తాగారా అన్నయ్య?